పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తానికి స్థానిక సంస్థల సంగ్రామం హాట్గా నడుస్తుంది. ఈరోజు రెండో విడత సర్పంచ్ ఎలక్షన్లకు అలాగే వార్డు మెంబర్ ఎలక్షన్లకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి నామినేషన్లు అయిపోయింది, తర్వాత విడ్రాల్స్ కూడా అయిపోయాయి. బరిలో నిలిచిన వారి గురించి పూర్తిగా ఇప్పటికే గ్రామాలలో ప్రచారాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. అయితే మొదటి విడతలో 398 గ్రామాలకు గాను దాదాపు 2074 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే 3078 మంది వార్డు మెంబర్లకు గాను దాదాపు 8000కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతకు సంబంధించి నామినేషన్లు విడ్రాల్ అయిన తర్వాత రెండో విడత ప్రారంభమై ఈరోజు 3 రోజులు, ఈరోజు చివరి రోజు కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రెండో విడత ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే వార్డు మెంబర్లకు సంబంధించి నామినేషన్లు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న మానకొండూరు మండల కేంద్రానికి సంబంధించి గ్రామ పంచాయతీ వద్దను. ఇక్కడ నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఇప్పటికే ఈరోజు అంటే రెండో విడతకు సంబంధించి 418 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు ఈరోజు జరుగుతున్నాయి. అయితే మొదటి విడతలో 398 కానీ ఇప్పటికే 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. మిగతా వాటికి గ్రామాల్లో పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే విడ్రాల్స్ సంబంధించి కూడా ఈరోజు జరిగిన నామినేషన్ల తర్వాత విడ్రాల్స్ రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహారం ఉంటుంది రెండో విడతకు సంబంధించి. ఇప్పటికీ ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అధికారులంతా కూడా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే నామినేషన్లు ఉపసంహారాన్ని రెండో విడతకు సంబంధించి రేపు మధ్యాహ్నం వరకు ఉంది. దీని తర్వాత బరిలో ఎంతమంది ఉంటారు, ఈ బరిలో ఉండే అభ్యర్థులకు సంబంధించి కూడా చూడవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1224 గ్రామ పంచాయతీలు 11,500కు పైగా వార్డు మెంబర్లకు ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చివరి రోజు రెండో విడతకు సంబంధించి నామినేషన్లు భారీగా అవకాశము ఉంది. నామినేషన్లు దాఖలవుతున్న చెప్తున్న సందర్భంగా గత 2 రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలో దాదాపు రెండో విడతకు సంబంధించి గ్రామ పంచాయతీలు ఇప్పటికే 15,045 మంది ఓటు అంటే బరిలో నిలిచేందుకు నామినేషన్లు వేసారు. అయితే విడ్రాల్స్ తర్వాత ఎంతమంది బరిలో ఉంటారనేది రెండో విడతకు సంబంధించి చూడొచ్చు. అయితే తొలి విడత పంచాయతీలో 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం, ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ ఈ రెండో విడతకు సంబంధించి కూడా కొంత ఏకగ్రీవం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల్లో చాలా హోరోహోరీగా ఉండబోతుంది. ఎందుకంటే ఇటు అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా బరిలో ఉంటున్నారు, బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటున్నారు, బీజేపీకి సంబంధించిన. అయితే ఇప్పటికే అధికార పార్టీ ఈసారి జరగబోయే స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులే గెలుస్తారని చెప్పుకుంటున్న నేపథ్యంలో ప్రధానమైన గ్రామ పంచాయతీలు కరీంనగర్ జిల్లా కేంద్రం చుట్టూన్న ముఖ్యంగా ఇసుక రీచులు గ్రానైట్ ఉన్న ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీలో మాత్రం ఏకగ్రీవం కావాలని చాలా కోట్ల రూపాయలకు సంబంధించి వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అయితే ఒకవేళ బరిలో ఉంటే కూడా ప్రచారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఖర్చులు చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఇటు గ్రానైట్కి సంబంధించి ఇసుక క్వారీలకు సంబంధించి మిగతా ఏదైనా సహజ సంపదకు సంబంధించిన ఎక్స్ట్రాక్షన్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ గ్రామాల్లో ఎక్కువగా గ్రామ పంచాయతీ అభ్యర్థులకు చాలా క్రేజ్ ఉంది, డిమాండ్ ఉందని చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు పూర్తిగా 3వ రోజు నామినేషన్ ముగుస్తున్న నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున ఒకవేళ నామినేషన్లు దాఖలైతే చివరి రేపు మధ్యాహ్నం వరకు విడ్రాల్స్ ఉన్న నేపథ్యంలో ఎంతమంది బరిలో ఉంటారని తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన 2 విడతల నామినేషన్లు ఈరోజు చివరి రోజును కనుక మనం కౌంట్ చేసుకుంటే కేవలం 8 గ్రామ పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా మిగతాయి అందరూ కూడా బరిలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు చూడొచ్చు, ఇంకా నామినేషన్లు కొనసాగుతున్నాయి. దీనికి పూర్తిగా ఏర్పాటు జరిగినాయి. ఉదయం నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో నామినేషన్లు దాఖలవుతున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు విడ్రాల్కి సంబంధించిన ప్రక్రియ కొనసాగిన తర్వాత బరిలో ఉంచేదానికి అవకాశం ఉందని చెప్తాను. మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3వ విడత
సంబంధించి కూడా రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా 1224 గ్రామ పంచాయతీలు 11,800లకు పైగా ఉన్న ఈ వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికల సంగ్రామం ఇప్పటికే గ్రామాల్లో రాజకీయాలన్నీ వేడెక్కాయి. ఇప్పటికే ప్రలోభాలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులు కూడా తమ ప్రచారాల్లో పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకునేందుకు వినూతన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి. రాజకీయంగా ఉన్న ప్రతి పార్టీ కూడా పరోక్షంగా ఈ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా మాత్రం ఏ పార్టీ కూడా ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించకపోగా గెలిచిన అభ్యర్థులను ఆటోమేటిక్గానే అధికార పార్టీకి వెళ్తారని ఒక ప్రచారం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా 15 రోజుల ప్రక్రియలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ పూర్తవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం మాత్రం పూర్తిగా వేడెక్కిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాలో కాలనీస్, కరీంనగర్.